పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. పేరే కాదురా, టేస్ట్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది? సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. బయటా మెనూ ఇవ్వు. అన్న తమరెవరన్నా? సింహ సమర సింహ. కత్తెందుకు విసిరారు సింహ గారు? ఎందుకంటే అది మెను, నేను వెయిట్ వెయిటరా? కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నీకు అవసరమా? చదువుతాను. సింహ చికెన్ బిర్యానీ, ఇంద్ర తెక్కల వేపుడు, ఆది తలకాయ మాంసం, పంజ పీతల వేపుడు. అన్ని పొలాలు సింహాలేనా? శంకరాభరణం సాతిముత్యం లేవా? ఏంటి వెజ్జా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్ మెను ఒకటి ఇలా విసురు. వద్దన్నా, మీ సింహశాస్త్రి మెను తేడా గీసితే ఇక్కడ మా మెనూలు కట్టయిపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరసింహుడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడెవడు? మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం కాదు, సింహ సమర సింహ. ఏదో బిల్లు తీసుకురా. ఇదిగో బిల్లు. మళ్ళీ కట్ట. ఏంట్రా వీడు పొద్దున్న కత్తులతో కంగారు పడుతున్నాడు? వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబులో చిల్లులు తప్ప చిల్లర లేదు. ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా. ముందు మన రన్నింగ్, వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే కిల్లింగే. అవునరా, పౌరుషం కోసం వార్తలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉందిరా. ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్స్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థ్యాంక్స్ అన్నా. కానీ నువ్వు మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా? 3 వస్తే మళ్ళీ లాగిస్తాం. అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం చెట్టు తగిలిండి అన్న. బిల్లు ఎప్పుడు ఇమ్మంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? రే నేను చెప్పింది గుర్తుందిగా? యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడతలేదురా. రే ఏంట్రా నువ్వు తెస్తావని నీకు తెలియదు. నేను ఇప్పుడు పరిస్థితి కదరా. పర్సుందిరా, కానీ పైసా లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయేట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1 2 3 ఏంట్రా ఫోన్ అనుకున్నా వచ్చేసారు. వాళ్ళు వస్తారు. చంపు. ప్యాంట్ కావాలా? అరే బావో, నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో దాక్కుందాం. సెన్సార్ ఆఫీసర్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్ మేడం సారీ. మళ్ళీ వచ్చానంట్రా. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా?
ఎక్కడ పోతారా ఈ ముగ్గురిని తంతేగానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతానరా? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఎన్టీఆర్ రెడ్డి చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంటే ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయటం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఓ సస్, ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు, బిల్ల కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు. हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం, ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా. సంజారా వేసుకో. చెప్పరా. మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు రే ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా. ఎక్కడ నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రే నిజం చెప్పరా. దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా ఈ కత్తి వంటన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మోపున నలుగురిని నీలుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. సీరియస్ తారైంది. స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 ఇయర్స్ లో పరిగెడతారేంట్రా? 15 ఇయర్స్ లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కారు ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పెడుతున్నారు. ఎన్ని సుమోలా? ముందే కనపట్లేదా? కారు దిగి పరిగెట్టండి రా. మన సీమ స్థాయిలో వెళ్ళని చెట్టు కట్టేయండి రా. బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చిపోన పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. పద ఇలా నడుచుకుంటే. అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడిది ఈడి చేతిలో ఉందిరా. ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సందే ఫోన్ రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధి ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతాను. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది? రే అది కావు కావని ఏరుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. రే ఈ టైంలో డాన్స్ ఏంట్రా? మొత్తం అందరం పోతాం. రేయ్, ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్ లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్ లోనా? అది కాదురా, ప్యాంట్ లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా, తాకట్టు కూడా విప్పదిరా.
మేము బతికిన తర్వాత కూడా నీ చావుగలంటే నిన్ను నీ ఫ్యామిలీని మొత్తం చంపుతాను ఉండు బే. ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రే బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని మనసు మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బాబా. రే కాకులు దిగుతారా ఇష్టం వెళ్ళిపోతారు. నోరు మూసుకురా, అతను నోట్లోకి వెళ్తుంది. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా. రేయ్ మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రేయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా ఇప్పడానికి. ఆగండి, ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇంకో చెరువు పోయేదే మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోదంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా? ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకంతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడయ్యా భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసేపు బయటికి రండి. ఏడేడి సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు రోయ్. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, లోన పావులున్నాయి, ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో వాళ్ళు ఎంజాయ్ చేయబడలా? పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చాయండి. సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చి ఉంటే ఆ సెంటాలో చూడలేక మనం ఏంటో సచ్చుండేవాళ్ళం. సత్తు చీచి వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి. ఏమైంది? ఎప్పుడొచ్చావు? మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. రేయ్, వాళ్ళు పారిపోతున్నారు, కనపడట్లేదా? నీకు స్పెషల్ గా చెప్పాలా? నేనేం స్పెషల్. ఎక్కడ్రా నా సెనోరిటా? ఏదో చేయండిరా, ఈ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది. ఐడియా. నాది ఎయిర్టెల్. ఏదో ఒక వేషం వేసి బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలా? సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది? హలో బాసు, ఆ గొరిల్లాకో తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం ఇచ్చేస్తుంది. నాకెందుకు 6 గుర్రెల డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే అది నన్ను ఈ గెటప్ లో నువ్వు ఆ అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. అది కొట్టే ఎదిగేవరా నా తల. శివా శివా, శివా, ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా,
అచ్చు గొర్రెలలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పట్టింది ఎవరా? ఓ నువ్వు గొర్రెల ఒకే టోల్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం. అవునా? వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా. ఏయ్ డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. Stop it! అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐస్, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదని రెచ్చిపోవద్దు. ఒక్కడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలు ఉన్న ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్, 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు. ప్యూర్ బొఫల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలేయి. You no understand? I make you understand. సారీ రాశివ, కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అరిచో చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రాశివ, అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిల్లా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమర్థయిందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పే కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు ఏంటి? రేయ్, అక్కడ చూడరా. రేయ్ బావా, సీన్ సితారైపోయింది అక్కడ చూడరా. చూద్దాం. రే బావా, గొరిల్లా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్, గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రే, నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్ మాట ఎలా పోయిందిరా? అరే
షాక్ లో పోయి ఉంటుంది 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే టెన్షన్ పడకరా, గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది. చెప్పరా ఏంటో. ఓ, గీత విషయమా? వర్కౌట్ అయిపోతుంది లేరా, ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది. గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తాను. హెల్ప్ చేసావు కదా, థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను. ఆ చింపాంజీ నన్ను చంపేస్తే బాగుండేది. ఇడియట్, నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది. ఓ దానికి అంత కోపం, నిన్ను మేము డ్రాప్ చేస్తానులే. షట్ అప్. ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను? హలో, ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. ప్లాన్ ఫెయిల్ అయింది, ఏం చేస్తాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఇంకో ప్లానా? కాంప్లైంట్ తాగొస్తా. అయినా మీరు ఇక్కడ ఉంటాం అంత మంచిది కదండి. ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు. ఊళ్ళో ఉన్న వెధవలంతా ఇక్కడే ఉన్నారుగా. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు, నీ గురించి. సర్లేండి, అవన్నీ వదిలేసేయండి. మీరు మీ బస్కి వచ్చేయాలి అంతేగా. పదండి, మా కార్ ఎక్కండి ప్లీజ్. గెట్ ఇన్. బట్ వన్ కండిషన్, మీకు నాకు మధ్య మినిమం 10 సెంటీమీటర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎక్కండి. రే పురుష్, డిక్కీ సరిగ్గా లాక్ అవ్వట్లేదురా. లాక్ అవ్వలేదా? ఒకసారి రా. అంటే మా వాడు లెక్కల్లో కొంచెం వీక్, 10 సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నేను వచ్చున్నాను కదా. నేను వీక్. అది నీకా? గీత, నువ్వేం చేస్తుంటావు? ఆర్ఫనేజ్ లో పనిచేస్తున్నాను. ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు? పర్సనల్, నా గురించి వదిలేండి. ఇంతకి మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. రియల్లీ? ఎస్, లవ్ మ్యారేజ్. ఆడు మామకు 100 కోట్లు ఆస్తుంది, అదంటే వాడికి లవ్. రేయ్ ఆపరా, ఐ రియలీ లవ్ శృతి. రేయ్, కళ్ళున్నవాడు అమ్మాయిని మాత్రమే చూసి ప్రేమిస్తాడు, కానీ దిమాక్ ఉన్నవాడు అమ్మాయి బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బాబు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు. ఆస్తి ఉంటే సరిపోతుందా? పెళ్ళయ్యాక వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా? అమ్మ గీత, బ్యాంక్ లో 100 కోట్లుంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా షేరింగ్ చేయడానికి కేరింగ్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఈస్ రైట్. అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా? అఫ్ కోర్స్, మనిషి అన్నవాడు మనీ కోసం షీన్ చేసుకుంటాడు. బట్ నీలాంటి అందమైన గీతలు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను. ఛీ! ఫోన్. మ్యాగ్రెట్ మావరా మనీ కోసం దుబ్బేస్తున్నాడు, ఏం చెప్పాలి వీడికి? హాయ్ మ్యాగ్రెట్ మామా, నేను ఆన్ ద వే టు గోవా. రాగానే ఇచ్చేస్తాను మామా. ఇస్తాను మామా, పెట్టే ఫోను. వాళ్ళేనంటావా? అడగమంటావా? రే నువ్వు ఉండరా. రే అజయ్, ఆ రేటు పోనీ. అరే స్టాప్ స్టాప్! ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్, కార్ నో చెప్పు. నో నో, క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు. మీరేం చదువుకున్నారు? స్వాతి, సితారా, ఈనాడు, ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కాదురా, కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నా అడుగుతా. తెలుసు, నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్. ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివారు. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేస్తుంటాను. అంటే యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. అంటే మీరు నేను ఆపండ్రా. గీత, వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్, వాట్ మ్యాన్? అటు చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్, వెనక్కి కాదు, కార్తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాసుకు వెళ్ళిందా? అది పెంచి కార్రా.
మా మామ ప్రాణం. రేయ్ ఒక్కసారి ఆలోచించు, మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాం కంటే మీ మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు. నన్ను నమ్ముకొని శృతి ఉందిరా. అంటే నా కోసం అనిత లేదా? వాడి కోసం గొర్రెల లేదా? వాడి కోసం సద్య లేదా? ఏయ్, ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? ఏంటి అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్. రే వేస్ట్ ఆఫ్ టైం రండి. అజయ్ ట్రస్ట్ మీ డూడ్, మహా అయితే గారు 9 or 10 ఫీట్ ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. అవుతుందా? మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కార్ అనుకో, మారుతి ఫియట్ బెంజ్. 20 40 60 80 అలా ల్యాండ్ అవుతాం. రే జంప్. నో ప్రాబ్లం, క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతా. ఇదేం వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ రా, నన్ను నమ్మరా అరే వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా? ప్లీజ్ రా. కానీ కానీ గీని లేదురా, నువ్వు పొడిరా. ఫార్ములా సక్సెస్ ఆ తొక్క. కార్ని చూడరా, ఫార్ములా అన్నావు, యాంగిల్ అన్నావు, నాశనం చేసావు. ఆగరా, ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు. బానెట్ లేచిపోయింది, నొక్కేయచ్చు. టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదు రా, ఏయ్. ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెంజ్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా. హెల్ప్ మీ రే ఇంతకీ గీత ఎక్కడరా? ఇక్కడ ఆ? హెల్ప్ మీ ప్లీజ్ సేవ్ మీ. వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు. ఏంటి గీత, ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు, సెక్సీ పోజులు? హే వాట్ ఆర్ యు సేయింగ్? ఐఎమ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యు షోయింగ్ బేబీ. మధ్యప్రదేశ్ మాత్రం మెస్మరైజింగ్ ఉంది. రాఘవేంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? ఇడియట్, నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు. శివా ప్లీజ్ హెల్ప్ మీ. శివా వస్తా గీత. ప్లీజ్. ఏంట్రోయ్, ఈ మధ్య నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది. అవునరా. అబ్బో బంగారం, కొంచెం క్రాస్ సెర్చ్ చేసుకోమ్మా. ఫోటో తీసి సందేహం పంపించాలి. దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో సారీ గీత, నువ్వు చూసుకురా. పట్టుగా అదరా, నువ్వు చూసుకురా బాబు. పురుషోత్తం గారు, పురుషోత్తం గారు మిమ్మల్ని. హెల్ప్ మీ ప్లీజ్. రాణి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చూడు పాప, ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే. ఒక్కసారి వేసుకో, కూర్చి హెల్ప్ చేస్తా. బ్లాక్ మెయిలా? లేదమ్మా, 108కి ఈమెయిల్ చేస్తాను, వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను. సారీ ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ సెకండ్. దీనికి కొలెస్ట్రాల్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ. వీడేంటి మంగోలియన్ మంకీలా అంత ఈజీగా ఎక్కేస్తున్నాడు? ఏంటలా గుడ్ల గుబలా చూస్తున్నా? చెయ్యివ్వు. ఇందాకేదో 10 centimeters గ్యాప్ మ్యాప్ అన్నాం. పర్లేదు, చెయ్యి పట్టుకో. కాసేపు గాజులాడు అనుకుంటాను. ఉసే చంద్రముఖి, ఎంత మాట అన్నావే. గాజులోడని చెప్పి గుండెల్లో గాజు పైకలు గుచ్చావు కదే. ఐఎమ్ హర్ట్, ఐ మిడిల్ డ్రాప్. అయ్యో అదేంటి లాంగ్వేజ్ మార్చారు? మరి మార్చక థమ్స్అప్ ప్యాడ్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదని వస్తే గాజులోడని, లేడీస్ టైలర్ అని, నాలో ఉన్న రవితేజని రచ్చగొట్టావు కదా. ఓ సారీ, పల్స్ చూసే డాక్టర్ అనుకుంటాను. ఓకేనా? అబచ్చా, పోలియో చుక్కలేసే నర్సేమనుకోవు. ఇదిగో ఇదే ఫైనల్. రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా. కాసేపు నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను. డైలాగ్ ఓకే, కానీ ఫేస్ లో ఫీల్ మిస్ అయిందమ్మా. బావా, నీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, కాపాడు బావా. గుడ్, కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు, ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ చేస్తాను. ఈ టైంలో కామెడీ లేటరా బాబు. ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో, కావాల్సినంత సేపు పట్టుకో. నన్ను సేవ్ చేయరా మగడా. మొగుడా, నాకు ఈ రిలేషన్షిప్ నచ్చింది. ఫిక్స్ అయిపో. గో, ఈ చేపట్టుకో.
ఏంటి గీత చెయ్యి పట్టుకోమంటే కాలు పెట్టుకున్నావు రా పైకి రా గట్టిగా గట్టిగా పట్టుకో మొత్తానికి ఇంత పక్కగా ఉన్నా ఎంత వెయిట్ ఉన్నావంటే ఓ హెడ్ వెయిటా పైకి రా గట్టిగా పట్టుకో ఆ? ఇప్పుడు రాఘవేంద్ర గారి స్టైల్లో ఒక సాంగ్ వేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.